పైన పటారం లోన లొట్టారం అన్నట్టే బెంగళూరు పట్టణంలో అన్ని అష్ట కష్టాలే అంటుంటారు చాలా మంది. సోషల్ మీడియాలోనైతే దిన రోడ్ల పంచాది నడుస్తూనే ఉంటుంది. గా నడుమ కొన్ని కంపెనీల ఓనర్లు అయితే బెంగళూరు ఇడిచిపెట్టి పోతావు అన్నట్లు కూడా మాట్లాడిర్రు. అందుకే పోయేటోళ్ళు అటు ఇటు పోకుర్రి మా దిక్కురన్రి అని అంటుర్రు ఏపీ సర్కార్ వాళ్ళు. బెంగళూరు కంపెనీలకు ఏపీ సర్కార్ వాళ్ళు గెలవేసిర్రు. ఇక మునుం పట్టినామంటే ఎవ్వలకి ఇనేదే లేదన్నట్టు ముంగడికి పోతుర్రు ఏపీ సర్కార్ వాళ్ళు. మీద 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 శంకు బండలు బాతిచ్చుడో, రిబ్బన్లు కత్తిరిచ్చుడో, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలతోని కాగితాలు రాసుకున్నాడో ఏదో ఇగురని చేస్తూనే ఉన్నారు. ఇక్కడితోనే అయిపోదట. పోత పోత ఇంగిన్ని శుభవార్తలు కూడా చెప్తాం అన్నట్టు మాట్లాడుతుర్రు. అన్నిటికి మించి బెంగళూరు కంపెనీల మీద ఏపీ సర్కార్ వాళ్ళు గట్టిగానే నజరేసిండ్రట. So with a lot of clarity thought we are competing with other states. If they are inefficient, what can I do? If their own industrialists are saying that the infrastructure is bad, there's severe power cuts, and they themselves are saying that. I'm not here for a Twitter war. I'm here to attract investments for my state, and I'll work exceptionally hard for it. And I believe there's nothing wrong in competition. November మాసంలో ఆ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి కాదన్నట్టు. పక్క రాష్ట్రాలతోని పోటీ పడుట్ల తప్పేమున్నది? అక్కడ సౌలతులు మంచిగా లేవు, రోడ్లు మంచిగా లేవు అని అక్కడి కంపెనీలోనే చెప్తుండ్రు. అందుకే ఇక్కడైతే అన్ని సౌలతులు ఉంటాయి, రమ్మని పిలుస్తున్నాము. రాము అంటే ఏం ఇగ్గుకొస్తలేం కదా అన్నట్టే మాట్లాడిండు సారు. అంతేకాదు, నవంబర్లో బెంగళూరు నుంచి ఏపీకి వచ్చే కంపెనీల శుభవార్త కూడా చెప్తారట. అంటే ఇప్పటికే వాళ్ళతో మాట ముచ్చట్లు నడిచినట్టే ఉన్నాయి అనుకుంటారా అందరూ. అన్నేమో గాని బెంగళూరులో గుంతల రోడ్లు చేయబట్టి అక్కడ ఉన్న చెయ్యి పార్టీ సర్కార్ వాళ్ళకు పెద్ద పరిశానే వచ్చి పడ్డది. రోడ్లు చక్కగా లేవని, ఆస్తి పన్ను కట్టమని పబ్లిక్ కు సీఎం సారికే లేఖ రాసిండ్రట. అందుకే ఆగమేఘాల మీద గుంతలు పుడిచే కార్యం చేస్తున్నారట అక్కడ. కానీ కొత్తగా రోడ్లు వేపించేది ఇడిచిపెట్టి కుక్కలు చింపినిత్తరు లెక్క గుంతలు మాత్రమే బూడుస్తుండేటాలకు రోడ్ల మీద తిరిగేటోళ్ళకి ఇంగింత తిప్పలవుతున్నదట. ఇగో గిసోంటి అన్ని చేయబట్టే ఐటీ కంపెనీలు బెంగళూరుని ఇడిచిపెట్టనికే చూస్తున్నాయా అంటుండ్రు. దాన్ని ఏపీ సర్కార్ వాళ్ళు వాడుకునే పనిలో పడ్డారు. మరి ఇక చూడాలి నవంబర్లో ఎన్ని కంపెనీలు వస్తాయో, ఎటువంటి వార్తలు చెప్తారో అనుకుంటారా అందరూ.